వాక్యం చదువుకుందాం. 142వ కీర్తన చదువుకుందాం. నూట 42వ కీర్తన దైవ గ్రంథంలో నుండి కొన్ని చరణాలు మనం చదువుకుందాం. గుహలోనున్నప్పుడు దావీదు చేసిన ప్రార్థన. దైవ ధ్యానము. నేను ఎలుగెత్తి యెహోవాకు మొరడిల్లుచున్నాను, ఎలుగెత్తి యెహోవాను బతిమాలుకొనుచున్నాను. ఆరవ చరణం. నేను చాలా కృంగియున్నాను, నా మొర్రకు చెవియొగ్గుము. నన్ను తరుము వారు నాకంటే బలిష్ఠులు, వారి చేతిలో నుండి నన్ను విడిపింపుము. తల వంచుదాం, ప్రార్థన చేద్దాం. దయగలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడా, ఈ ఉదయకాలపు వేళ నీ పాద సాన్నిధ్యంలో చేరి ఎంతదనుక మధురమైన నీ నామాన్ని సంఘముగా సంకీర్తన చేయటానికి మీరిచ్చిన కృపకై స్తోత్రాలు. ఈరోజు మొదటి వర్తమానం యొద్దకు మేము సిద్ధపడి వచ్చాం. మాతో మీరు మాట్లాడండి. బలపరిచే దేవుడవు, పరిశుద్ధపరిచే దేవుడవు, కట్టేవాడవు. నీ సత్యాన్ని, నీ వెలుగును బయలుదేరజేయండి. మా హృదయాలను తృప్తిపరచండి. యేసుక్రీస్తు ప్రభు నామమును మా మధ్య హెచ్చించండి. నీ వాక్యాన్ని ఘనపరచండి. మమ్మను ఆదుకోమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సోదరి సోదరులారా, మనం నిన్న దినం మొదలుకొని దావీదు అనుభవాలు కొన్నింటిని మనం చూస్తూ ఉన్నాం. దావీదు జీవితంలో బాలుడిగా ఉన్నప్పుడు గొల్యాతును ఆయన ఓడించినప్పుడు ఆయన పట్టాభిషేకాలు అనే సంగతులు మనం నిన్న కొంత ధ్యానం చేస్తూ వచ్చాము. గత రాత్రి దావీదు పాపము, పశ్చాత్తాపము, దావీదు పొందిన క్షమాపణ. ఈ ఉదయకాలపు వేళ దావీదు జీవితంలో ఉన్న శత్రువులు, ద ఎనిమీస్ ఇన్ ద లైఫ్ ఆఫ్ డేవిడ్. దావీదు జీవితంలో అనేకమైన శత్రువులు కనబడతారు. వారిని ఆయన ఎలాగూ ఎదుర్కొన్నాడు. ఈ అనుభవం మన అనుదిన విశ్వాస జీవితంలో మనకెంతో ప్రయోజనకరం. అదే సమయంలో దావీదు పారిపోయి, చాలాసార్లు పారిపోయాడు. ఈరోజు వర్తమానంలో అదుల్లాము గుహ అనే అంశాన్ని గురించి కొద్దిసేపు మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. దావీదు పారిపోతూ వచ్చాడు. గొల్యాతును చంపినప్పుడు ఇష్టుడయ్యాడు, బహు ఇష్టుడయ్యాడు. స్త్రీలు పాట పాడాక సౌలు ఇష్టము అయిష్టంగా మారిపోయింది. వేధించడం ప్రారంభించాడు. దావీదు యవనస్తుడు, అతనికి మరొక అవకాశం లేదు, అతడు పారిపోతున్నాడు. చాలాసార్లు ఆయన పారిపోయాడు. సౌలు యొద్ద నుండి పారిపోయాడు. అబ్షాలోము తిరుగుబాటు చేసినప్పుడు కూడా పారిపోయాడు. సమూయేలు మొదటి గ్రంథంలో ఒకటి, రెండవ గ్రంథంలో మరొకటి మనం చూస్తాం. సమూయేలు మొదటి గ్రంథంలో సౌలు అసూయ వలన అతడు పారిపోవాల్సి వచ్చింది.
19వ అధ్యాయంలో ఈట విసిరాడు, పారిపోయిన దావీదును మనం చూస్తున్నాం. ఆశ్చర్యరీతిగా మీకాలు సహాయంతో దావీదు తప్పించుకున్నాడు. సమూయేలును సంప్రదించాడు. రామాలో ఉన్నప్పుడు అక్కడికి పారిపోయాడు. 21వ అధ్యాయం సమూయేలు మొదటి గ్రంథానికి వచ్చినప్పుడు అతడు నోబు ప్రాంతానికి పారిపోయాడు. అక్కడ అబీమెలెకు ఉన్నాడు. అక్కడే అతనికి సన్నిధి రొట్టెలు దొరికాయి. అక్కడే గొల్యాతు యొక్క ఖడ్గం అతనికి దొరికింది. దోయాగు కూడా అక్కడే మనకి కనబడతాడు. ప్రమాదకరమైన ఫిలిస్తీ దేశం లేదా గాతు పట్టణానికి కూడా అతడు పారిపోవాల్సి వచ్చింది. అక్కడ పిచ్చివాని వలె అతడు నటించటం ప్రారంభించాడు. పారిపోతూ ఇప్పుడు అదుల్లాము గుహకు చేరాడు. ఇది ఈరోజు మన యొక్క పాఠం. అదుల్లాము గుహ ఎక్కువ తక్కువ ఇంచుమించు 400 మంది ఆయన్ను వెతుక్కుంటూ వచ్చారు. అక్కడ ఆయన వారికి నాయకుడు అయ్యాడు. ఆ అరణ్యంలో, ఆ గుహలో, తర్వాత అరణ్యంలోకి పారిపోయాడు. అది 23, 24 అధ్యాయాల్లో మనం చూస్తాం. దావీదు శత్రువులు సౌలుతో ప్రారంభమయ్యారు. అబ్నేరు కూడా పగబట్టాడు. మరికొంతమంది దావీదుకు శత్రువులు ఉన్నారు. పారిపోతూ ఉన్న దావీదును మనం చూస్తున్నాం. ఎక్కడెక్కడికి పారిపోయాడో మనం చూస్తున్నాం కదా. అదుల్లాము గుహలో ఆయన ఆశ్రయాన్ని పొందాడు. అక్కడ రూపాంతరం చెందుతున్నాడు. ఒక్కొక్కసారి మనకు ఎదురయ్యే ఆపదలు, అపాయాలు ఆందోళన కలిగిస్తాయి. కానీ వాటినే దేవుడు అవకాశంగా తీసుకొని మనల్ని రూపాంతరం చెందిస్తాడు. శత్రువులు మనల్ని తరమటం మనకు నచ్చదు. ఎవరైనా మన గురించి వ్యతిరేకంగా మాట్లాడటం మనకు నచ్చదు. అలా జరిగే ఆ కీడుని కూడా దేవుడు మన ప్రయోజనం కొరకై మార్చగలిగినవాడు. రోమా 8లో మనం చూస్తున్నాం, దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతున్నాయి. అది చెప్పాకే ఖడ్గమైన, కరువైన, బాధ అయినా, హింస అయినా అని అనేకమైనవి చెప్తూ క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపువాడు ఎవడు? మన శత్రువులు, మనకు వ్యతిరేకంగా మాట్లాడేవాళ్ళు, అకారణంగా మనల్ని నిందించేవాళ్ళు, మనల్ని ఇబ్బంది పెట్టాలి అని చూసేవాళ్ళు ఉండగా దానిని కూడా ప్రభు మన మేలు కొరకై మారుస్తున్నాడు. దేవుని వాక్యంలో ఒక బంగారు నియమం, ఎక్కడ అవమానం ఉందో, ఎక్కడ నింద, ఎక్కడ నిరాశ, ఎక్కడ నిట్టూర్పు ఉంటుందో దానిలో నుండి ఆయన మహిమను తీసుకుని రాగలిగినవాడు. కల్వరి శిలువ అవమానకరమైంది, వేదనకరమైంది, శాపగ్రస్తమైంది. ఆ శాపగ్రస్తమైన శిలువలో నుండి దేవుడు మనందరికీ విడుదల, రక్షణ అనుగ్రహించాడు. కొలస్సై పత్రికలో మనం చూస్తాం కదా, శిలువ ద్వారా అంతా అయిపోయింది అన్నప్పుడు ఆ శిలువ ద్వారానే ప్రధానులను, అధికారులను ఆయన నిరాయుధులుగా చేశాడు అని చెప్పాడు. శ్రమ ద్వారా, శత్రువుల ద్వారా ఆయన తన కార్యాన్ని కూడా నెరవేర్చుకోగలిగినవాడు. నిరాయుధులుగా చేసి బాహాటముగా వారిని వేడుకకు కనుపరిచాడు అన్నాడు. నింద, అవమానం, హేళన, శ్రమ, శాపం
దేవుని పిల్లలు ఎదుర్కొంటున్నప్పుడు మనము ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. దానిలో నుండి ఆయన మహిమను తీసుకుని వస్తూ ఉన్నాడు. దావీదు జీవితంలో ఈ శ్రమ అతనికి ఎంతో ఉపయోగపడింది. అదుల్లాము గుహ దగ్గరికి దావీదు ఎవరిని రమ్మనలేదు, వాళ్లే వచ్చారు. ఎవరెవరు వచ్చారో చూడండి. దావీదు గుహ దగ్గరికి వచ్చిన వాళ్ళు 22వ అధ్యాయంలోనికి రండి. 22వ అధ్యాయం 2వ వచనంలో చూడండి. దావీదు దగ్గరగా నిరాకరించబడిన దావీదు కదా. దానికంటే ముందు అతని యొక్క ఆకర్షణ చూద్దాం. దావీదు మన ప్రభువైన యేసు క్రీస్తుని జ్ఞాపకం చేస్తాడు. ఆ పాపం విషయంలో తప్ప ప్రభువైన యేసు క్రీస్తు ఆయన ప్రణాళిక ఛాయలు దావీదు జీవితంలో కనబడతాయి. 18వ అధ్యాయం చూడండి, 1వ వచనం. దావీదు ఆకర్షణ. అరణ్యంలో ఉన్నవాని యొద్దకు కూడా వాళ్ళు ఎలా వెళ్ళగలుగుతున్నారు? అతని దగ్గర ఆకర్షణ ఉన్నది. దే వర్ అట్రాక్టెడ్ టు డేవిడ్. 18:1 చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 18:1. దావీదు మాటలాడు చాలించిన తర్వాత యోనాతాను హృదయం దావీదుకి ఆకర్షించబడిన ఒక యవనస్తుడు కనబడుతున్నాడు. ఎవరైనా? యోనాతాను. గొలియాతును చంపిన తరువాత విజయములో ఆకర్షించబడినవాడు. దావీదు విజయం యోనాతానును ఆకర్షించింది. విజయాన్ని పొందిన ఆ గడియలో ఆకర్షించబడ్డాడు. 22వ అధ్యాయం చూడండి, మొదటి 2 వచనాలు. ఇదే సమూయేలు మొదటి గ్రంథం. దావీదు అక్కడ నుండి బయలుదేరి ఇప్పుడు మన పాఠం అదే కదా, అదుల్లాము గుహ యొద్దకు వచ్చాడు. ఇప్పుడు అదుల్లాము గుహకు ఎందుకు వెళ్ళాడు అంటే దావీదు నిరాకరించబడ్డాడు. విజయములో యోనాతాను ఆకర్షించబడ్డాడు. రెండవది, అతడు నిరాకరించబడినప్పుడు 400 మంది ఆకర్షించబడ్డారు. నిరాకరించబడినప్పుడు ఎవడైనా ఆకర్షించబడతాడా? దావీదు జీవితంలో జరుగుతూ వచ్చింది. దేవుని ప్రణాళికలో ఉన్నటువంటి వ్యక్తులు, వారి అనుభవాలు మనం చూస్తున్నాం. 400 మంది ఆకర్షించబడ్డారు. 22వ అధ్యాయం 20వ వచనం చూడండి. 22వ అధ్యాయం 20వ వచనమా. అక్కడ అబ్యాతారు కనబడుతున్నాడు. సమయం లేదు గనక అంతా మనం చదవటం లేదు. దావీదు అపాయంలో పడ్డాడు. దావీదు ఇరుకులో పడ్డాడు. అపాయంలో ఉండగా ఒక వ్యక్తి ఎవరిని ఆకర్షించగలడు? 21 మనం చదివితే యాజకుడైన అబ్యాతారు ఆకర్షించబడ్డాడు. దావీదుకి మేలు చేయాలని చూస్తా ఉన్నాడు. ఆకర్షిస్తున్న దావీదును మనం చూస్తున్నాం. 25వ అధ్యాయంలోనికి రండి. సమూయేలు 2వ గ్రంథంలోనే 25వ అధ్యాయం 8వ వచనం. ఇక్కడ అబీగయిలు కనబడుతుంది. అబీగయిలు ఆయన బ్రతిమలాడడం కొరకై వచ్చి ఆకర్షించబడింది. అబీగయిలు ఆకర్షణ ఈ 25వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. 30వ అధ్యాయంలోనికి రండి. సమూయేలు మొదటి గ్రంథంలోనే 11వ వచనం. 30వ అధ్యాయం 11వ వచనములో ఒక ఐగుప్తీయుడు కనబడ్డాడు. ఒక ఐగుప్తు యువకుడున్నాడు, ఒక యవనస్తుడు. ఇతడు ఆకర్షించబడ్డాడు. ఆహారం గురించి చెప్తున్నాడు, భోజనం గురించి చెప్తున్నాడు, అంజూరు పాడ గురించి చెప్తున్నాడు కదా. 31వ వచనంలో ఐగుప్తీయుడైన యువకుడు దావీదుని వెంటాడుతున్నాడు. అతని పట్ల అతనికి ఉన్నటువంటి సంగతి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అబ్నేరు ఆకర్షించబడుతున్నాడు. ఇది అక్కడ 2వ గ్రంథంలోనికి రండి.
దావీదు ఎవరెవరిని ఆకర్షించాడో కొన్నిటిని మనం చదువుకోగలుగుతున్నాం. 3వ అధ్యాయం 8-10 వచనాలు మనం చూస్తే, అబ్నేరుకి ఇష్బోషెతుకి తగాదా ఏర్పడింది. ఇష్బోషెతు రాజు, సౌలు తర్వాత అతడు ఆ పొజిషన్ కొరకై అబ్నేరు చెయ్యాలని ఆశిస్తూ ఉంటుండగా వారిద్దరి మధ్య ఒక స్త్రీ విషయంలో తగాదా ఏర్పడింది. ఎలాగైనా ఇష్బోషెతుకు కీడు చేయాలి అని అబ్నేరు ఆశిస్తుండగా, ఇలా అందాం, అతడు పగబట్టాడు ఇష్బోషెతు మీద. అతని పగలో కూడా దావీదుకి మేలు చేయాలని ఆకర్షించబడుతున్నాడు. 8, 9, 10 వచనాలు మీరు చదువుకోండి, బాగా అర్థమవుతుంది. దావీదు సింహాసనమును నేను స్థిరపరుస్తాను అంటున్నాడు. అంతవరకు తరిమిన ఈ అబ్నేరే దావీదు మీద అతడు మమకారాన్ని పెంచుకున్నాడు. అందుకే అబ్నేరు చనిపోయినప్పుడు దావీదు విలపించాడు. హెబ్రోనులో ఆశ్రయ పురాలు ఉన్న పట్టణంలో కాళ్ళు చేతులు కట్టకుండానే అబ్నేరు చనిపోయినప్పుడు దావీదు విలపించాడు. నీచుడొకడు చచ్చిపోయినట్టుగా చచ్చిపోయావు కదా. ఇక సమూయేలు 2వ గ్రంథం 5వ అధ్యాయంలో నిన్న మనం చదువుకున్నాం 3వ వచనములో లేదా 1వ వచనములో, ఇశ్రాయేలు ఇంటి వారు సకల గోత్రముల వారు దావీదు యొద్దకు ఆకర్షించబడ్డారు. ఇది ఛాయ. క్రొత్త నిబంధన సంఘములో ఒక ఆయన యొద్దకు మనం అందరం పరిగెత్తుకుని వచ్చాం. పరమగీత గ్రంథంలో ఆమె చెప్తుంది, నా ప్రియుడా నన్ను ఆకర్షించు, మేము నీ యొద్దకు పరుగెత్తుకుని వస్తాం. ఈనాడు క్రొత్త నిబంధన సంఘానికి దావీదు కాదు ఆకర్షణ, సొలొమోను అసలే కాదు, ఒకే ఒక ఆకర్షణ, మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొద్దకు వచ్చుట. ఆయన కేంద్రముగా అదుల్లాము గుహలో దావీదు ఏ విధంగా ఆకర్షణీయుడిగా ఉన్నాడో ఛాయగా నేర్చుకుంటున్నాం. సంఘము మధ్య మన ప్రభువైన యేసు క్రీస్తు, ఆయన ప్రధానమైన ఆకర్షణ, ఏకైక ఆకర్షణ. సంఘమునకు వచ్చుట, చేర్చబడుట క్రీస్తు ప్రభువుని బట్టి. పేతురు 1వ పత్రిక చూడండి, ఒక్క మాట, ఫ్రేజ్ మనం అక్కడ చదువుతున్నామండి. పేతురు 1వ పత్రిక 2వ అధ్యాయంలో సంఘము అనే ఈ ఆత్మ సంబంధమైన మందిరం, ఈ అదుల్లాము గుహకు సూచనగా ఉన్న ఈ సంఘము ఎవరి వద్దకు వస్తే సంఘమైంది? ఇది 4వ వచనం ఆఖరి మాట ఒక్కటి చదువుతున్నాను. అమూల్యమును దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమునైన రాయియగు ఎవరి వద్దకు? ప్రభునొద్దకు, యేసు క్రీస్తునొద్దకు. ఆయన ఎక్కడ కనబడతాడో యేసు క్రీస్తు అదుల్లాము గుహలో దావీదు కనబడినట్లుగా యేసు ప్రభు ఎక్కడ అందమైన ఆలయాల్లో లేడు, హంగు ఆర్భాటాల కార్యక్రమాల్లో లేడు. ఆ ప్రభు ఎక్కడున్నాడు? హెబ్రీ పత్రికలో చెప్తున్నాడు కదా, గవిని వెలుపట ఏమయ్యాడైనా అక్కడికి రావాలి. రోగాలు బాగు చేసి యేసు దగ్గరికి కాదు, పాప క్షమాపణ కొరకై. నీ భయంకరమైన అవసరత, నీ నేరము క్షమాపణ, దేవుని ఉగ్రత ప్రవాహము వలె నీ మీదకి వస్తూ ఉంటుండగా ఆశ్రయించటానికి ప్రభు ఉన్నాడు. ప్రభువునొద్దకు వచ్చిన వారై. కాబట్టి సంఘము అనేది ఎక్కడ కట్టబడుతుందంటే యేసు ప్రభు దగ్గర క్షమాపణ పొందిన వారి ద్వారా కట్టబడుతుంది. పేతురు అదే చెప్తున్నాడు, ఆత్మ సంబంధమైన మందిరం. సోదరులారా,
దావీదు శత్రువులు తరుముచున్నప్పుడు, అదుల్లాము గుహలో ఉన్నప్పుడు ఎక్కువ తక్కువ మంది, 400 మంది ఎక్కువ తక్కువ ఆకర్షించబడ్డారు. వారు ఏమయ్యారు? మరొక పాఠాన్ని మనం చూద్దాం, చూడండి. వాళ్ళు ఏమయ్యారు? 22వ అధ్యాయం. ఆ గుహ దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎలాంటి వాళ్ళు? 22:2 చూడండి. అక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరు? ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళు వచ్చారు. ఇంకేమన్నాడు? అప్పులు చేసుకున్న వాళ్ళు వచ్చారు అన్నాడు. మూడోది ఏం చెప్పాడు? వీళ్ళని ఎవరు కోరుకోరు, నిరాకరించబడిన దావీదు దగ్గరికి వస్తున్నారు. దావీదు వారిని రమ్మని రాయబారం పంపలేదు, రాజకీయము చేయలేదు. వారే దావీదు దగ్గరికి వస్తున్నారు. ఇబ్బందులు గలవాళ్ళు, అప్పులు చేసిన వాళ్ళు, అసమాధానంగా ఉన్నటువంటి వాళ్ళు అన్నాడు. అప్పులు చేసిన వాళ్ళు అనే దానికి మూల భాష ఏముందంటే, అప్పులు చేత తినివేయబడ్డారట వాళ్ళు. అప్పులు వాళ్ళని తినివేశాయి. అసమాధానంగా ఉన్నవాళ్ళు ఉన్నారు, నిరాశలో ఉన్నవారు. ఈనాడు మానవుని యొక్క నిరాశకు ఒక్కడే పరిష్కారం, మన ప్రభువైన యేసుక్రీస్తు. పరిగెత్తొద్దండి అక్కడికి ఇక్కడికి. యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే శరణ్యం. ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు, అప్పులలో ఉన్నవాళ్ళు, అసమాధానంగా ఉన్నవాళ్ళకి ఒక్కడే ఆకర్షణ, ప్రభువైన యేసుక్రీస్తు. వాళ్ళు ఏం చేశారు? దావీదు దగ్గరికి రావడానికి వాళ్ళు కొన్ని పనులు చేయాల్సి వచ్చింది. కొన్నింటిని మనం చూద్దాం. దినవృత్తాంతముల 1వ గ్రంథం. యేసు ప్రభు దగ్గరికి రావటం అంటే ఏంటి? చాలామంది మన మీటింగ్స్ వచ్చి వస్తూ వెళ్తూ ఉంటారు. వాళ్ళందరూ సంఘమా అనుకుని పొరపాటు పడతాం. దినవృత్తాంతముల 1వ గ్రంథం 12వ అధ్యాయం 8వ వచనం చూడండి. 12:8. దావీదు నొద్దకు చేరిరి. ఆ మాట చూడండి. దావీదు యొద్దకు రావాలంటే వాళ్ళు ప్రత్యేకించబడాలి. యేసు ప్రభు దగ్గరికి రావడం అంటే ప్రత్యేకించబడాలి. లోకం లోకమే, ఆచారాలు ఆచారాలే, సంఘము సంఘమే. అటు పాపములో ఉన్నవాళ్ళు, ఇటు సంఘములో ఆదివారం రొట్టెలో చెయ్యి వేసేవాళ్ళు కూడా ఉన్నారు. అటు పాపము మానలేదు, ఇది రొట్టె మానలేదు. అటు పాపము మానలేదు, ఇది పరిచర్య మానలేదు. వాళ్ళు దావీదు కొరకై ప్రత్యేకించబడ్డారు. వింటున్నారా? అర్థమవుతుందా? యేసయ్య దగ్గర ఉండడం అంటే అర్థం ఏంటంటే, మనం లోకంతో లేము అని అర్థం. లోకముతో లేము అంటేనే ఈయనతో ఉన్నట్టు. ఏదో ఒకటే. 2 పడవల మీద కాళ్ళు వేయకూడదని చెప్తారు కదా, ఎంత ప్రమాదం. దావీదు కొరకై ప్రత్యేకించబడిన వారు. ప్రత్యేకించబడ్డారా? పేతురు మీరు సిలువ వేసిన ఈ యేసునే క్రీస్తుగాను ప్రభువుగాను దేవుడు నియమించాడు అని సువార్త చెప్పినప్పుడు, అయ్యా మేమేం చేయాలి అని అడిగినప్పుడు పేతురు చెప్పిన మాట, ఒక మాట, మీరు మూర్ఖులగు ఈ తరము వారికి ఏమైపోవాలి? వేరవ్వాలి. సంఘం అంటే వేరైనది అని అర్థం. ఏ సెపరేటెడ్ ఎంటిటీ, ప్రత్యేకించబడింది. లోకం యొక్క ఆనవాళ్ళు ఇక్కడ బొత్తిగా కనబడవు అని అర్థం. వివాహాల్లో ఎంత సెపరేట్గా ఉన్నామో బయటపడుతుందండి. మన ఇంటి దగ్గర ఏదైనా కార్యక్రమం చేస్తుంటే మనం ఎంత ప్రత్యేకించబడిన వాళ్ళమో బయటపడుతుంది. యాకోబు చెప్తున్నాడు, తీర్పు దేవుని ఇంటి యొద్ద ప్రారంభమవ్వాలి. మనము ప్రత్యేకంగా ఉండాలి.
మన ఆకర్షణ ప్రభువైన యేసు క్రీస్తు. అక్కోళ్ళు అమ్మోళ్ళు జాగ్రత్తగా వినాలి. ఈజీగా మిమ్మల్ని పట్టుకుంటారు. బ్రదర్స్ కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క చోట లొంగుతారు. లోకంతో ఎలా అయినా మనల్ని కలిపేయాలని చూస్తారు. ప్రత్యేకించబడుట. సమూయేలు మొదటి గ్రంథం చూడండి, 23వ అధ్యాయం. దావీదు దగ్గర ఉన్న వీళ్ళు వారి యొక్క దావీదు దగ్గరికి రావడానికి వాళ్ళు ఏం చేశారు? 23:5 చూడండి. వచ్చి దావీదు దగ్గర ఉండడం అంటే వాళ్ళు యుద్ధము చేసేవాళ్ళై ఉండాలి, యుద్ధ సన్నద్ధులై ఉండాలి. మనకు సమయం లేదు కనుక కొంచెం పాయింట్ అట్లా జ్ఞాపకం చేసి వెళ్ళిపోతాను. యేసు ప్రభు నమ్ముకోవడం అంటే నమ్ముకున్న క్షణము నుంచి నీవు యుద్ధములో ఉన్నావు, ఆత్మయుద్ధములో ఉన్నాం. నీవాత్మయుద్ధములో జయముందుమా, నీవాత్మయుద్ధములో. ఓ నా సోదారి వెనుకంజ వేయకు, ఓ నా సోదార వెనుకంజ. యేసు ప్రభు నమ్ముకున్నప్పటి నుంచి దేనిలో ఉన్నాం మనం? ఎవరు మాట్లాడట్లేదు. దేనిలో ఉన్నాం? ఈరోజు మరి యుద్ధంలోంచి వచ్చాం. ఎన్నడే కానీ ఆ రక్షకునికి వీపు చూపించొద్దు. పోరాడండి, పోరాడండి. ఎఫెసీ పత్రిక 6లో చెప్పాడు, ఎలా పోరాడాలో నేర్పిస్తున్నాడు. చాలామంది యుద్ధములో లేము అనుకుంటున్నారు. అపవాది వాళ్ళని ఎప్పుడో పడగొట్టాడు అని అర్థం. ఆల్రెడీ నీవు ఓడిపోయావు, పడిపోయావు. దేవుని శక్తి చేత మనం నిలబడాలి. యుద్ధం గురించి ఒక మాట జ్ఞాపకం చేసి దాటిపోతాను. యెహోషువ ఆయన నూతన నాయకుడిగా పరిచయం చేయబడుతున్నాడు. ఆ సమయంలో థియోఫనీ కదా, పాత నిబంధన గ్రంథములో క్రీస్తు ప్రత్యక్షతలు అది ఒకటి, క్రిస్టోఫనీ. కత్తి దూసిన ఒకడు కనబడతా ఉంటాడుగా, యెహోషువ నువ్వు ఎవరి పక్షంగా ఉన్నావు? మా పక్షంగా ఉన్నావా, మా శత్రువుల పక్షంగా ఉన్నావా అంటే ఆయన అన్నాడు కాదు అన్నాడు. అంతే. దాని అర్థం ఏంటి అంటే నేను ఎవరి పక్షంగా ఉండడం కాదు, అసలు నీకు అది చెప్పు, నువ్వెవరి పక్షంగా ఉన్నావు. యుద్ధం అంతా యెహోషువ చేస్తాడేమో అని అనుకుంటున్నాడు. ఈ సూత్రం దావీదుకు తెలుసు. అందుకని యుద్ధం ఎవరిదని చెప్పాడు దావీదు. కాబట్టి ఆ పక్షము చేరడమే మన పని. దావీదు పక్షమున యుద్ధము చేయుట, ప్రార్థనలో పోరాడుట. ఎపఫ్రా యోధుడు కదా ప్రార్థనలో. దేవుని దాసులు బిల్లీ గ్రాహం గారి గురించి నేను విన్నాను. ఆయన యువకుడిగా ఉన్నప్పుడు వాక్యాన్ని విన్నప్పుడు ఆయన ప్రార్థన చేస్తూ ఉంటే ఆ చాపంతా తడిచిపోయిందంటండి. నేల మీద కురింగిపోయి పొర్లాడుతున్నట్లుగా విలపిస్తూ ఉంటుండగా ఆ దైవజనుడు యుద్ధములో విజయాన్ని సాధిస్తూ వచ్చాడు. మనమందరం యుద్ధములో ఉన్నాం. దావీదు అనుచరులు ప్రత్యేకించబడిన వారు, యుద్ధములో ఉన్నవారు. 26వ అధ్యాయం 4వ వచనం చూడండి. 26:4 పంపి సరే, ఆ పై కింద వచనాలు కనుక మనం చూస్తే మనం దావీదుకి లోబడినటువంటి వారు, సరెండర్ అయిన వాళ్ళు, లేదా దావీదు చిత్తానికి తమ్మును తాము అప్పగించుకున్న వాళ్ళు మాత్రమే దావీదు దగ్గర ఉన్నారు. ఇది మనం గ్రహించాలి. ఆ వేగుల వారి గురించి చెప్తున్నాడు కదా,
దావీదు చిత్తమునకు సంపూర్ణంగా సమర్పించుకున్నవాళ్ళు. ఆయన పిల్లలమైన మనం ప్రత్యేకించబడ్డాం, పోరాటాన్ని చేస్తూ ఉన్నాం. సమర్పించుకున్న వాళ్ళమై ఉండాలి. బలిపీఠం మీద సజీవయాగంగా అర్పించబడే వాళ్ళై ఉండాలి. ఎవరో అన్నారు, బలిపీఠాలు ఉన్నాయి కానన్నా మా సంఘంలో తమ్మును తాము సమర్పించుకోవడం లేదు, కానీ ఎవరినోకుని బలి చేస్తున్నారండి దాని మీద. విన్నారా ఈ మాట? బలిపీఠం మీద మనల్ని మనము సమర్పించుకునుట, ఆయన చిత్తమునకు లోబడుట, అదే సమర్పించుకోవడం అంటే. ఇంకేమీ లేదు. ఆయన ఏం చెప్తే అది చేయటమే, ఏది వద్దంటే అది మానేయటమే, అదే సమర్పణ. పాత నిబంధన బలులు చంపి అర్పించబడేవి, క్రొత్త నిబంధన బలులు సజీవ యాగము అని ఆయన చెప్తున్నాడు. సంఘములో బలిపీఠం మీద అర్పించబడిన, రెగ్యులర్గా అర్పించబడుతున్న వాళ్ళం ఉన్నామా? ప్రభు ప్రార్థన నేర్పిస్తూ చెప్పాడు, నీ చిత్తం ఎక్కడ నెరవేరుతుంది? పరలోకములో నెరవేరుతున్నట్లుగా భూమి మీద కూడా. మన బాధ్యత ఏంటంటే పరలోకములో నిర్ణయించబడిన చిత్తాన్ని భూమి మీద నెరవేర్చుట. దావీదు మనుషులు ఆ విధంగా అర్పించుకున్నారు. 23వ అధ్యాయం 16వ వచనం చూడండి. 23:16. అప్పుడు సౌలు కుమారుడైన యోనాతాను లేచి వనములోనున్న దావీదు నద్దకు వచ్చాను. జాలడు, నీవు భయపడవద్దు. ఇక్కడ యోనాతాను వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా కిందకి మీరు గనక చదవగలిగితే ప్రియులరా, ఎవరు ఎంతగా మాట్లాడినా ఆటోమేటిక్గా కొంతమంది దావీదుకి నమ్మకమైన సమాచారాన్ని ఇస్తున్నారు. నమ్మకమైన సమాచారం, నమ్మకంగా దావీదుని సేవించుట, ఫెయిత్ఫుల్లీ సర్వింగ్ డేవిడ్. వచ్చినవాడెవరు? సౌలు కుమారుడు. దావీదుని సేవిస్తున్నవాడు. ఎంత నమ్మకమైన వాళ్ళు. అదుల్లాము గుహ దగ్గర ఆయనను వెంబడిస్తున్న వారి యొక్క లక్షణాలు మనం చూస్తున్నాం. నమ్మకత్వం. మీటింగ్కి మనం రావటంలో కూడా ఏం కనపరచాలి? నమ్మకత్వం. ఆదివారం అన్న ఎన్ని గంటలకి? 9:30. 9:30కి వచ్చే వాళ్ళందరూ సమయం విషయంలో ఎలా ఉన్నట్టు? మీరు వచ్చినా రాకపోయినా ఈ పూటగా మాట అనేయండి. 9:30కి రావాలి. 9:30కి వస్తే ఎలా ఉన్నట్టు? మనం నమ్మకంగా ఉన్నట్టు. 9:30కి రాకపోతే సమయం విషయంలో ఏమి లేనట్టు మనకే. ఆలోచించుకుందాం. అతి క్లిష్టమైన విషయాల్లో కూడా దావీదు పట్ల నమ్మకంగా ఉన్న మనుష్యులను మీరు చూడండి. ఇచ్చే విషయములో, పరిచర్య చేసే విషయములో నమ్మకముగా ఉండుట. కొన్నిసార్లు మన నమ్మకత్వం ఎలా ఉంటుందంటే, మంచి మంచి విషయాల్లో, అందరికీ కనపడే విషయాల్లో నమ్మకంగా ఉంటాం. కష్టము, బాధ వచ్చే విషయాల్లో మనం తప్పుకుంటామండి. నమ్మకత్వమే ఉండదు. నమ్మకత్వం అన్ని విషయాల్లో. ఫిలదెల్ఫియా సంఘం గురించి చెప్తున్నాడు. నీ కష్టకాలంలో నీవు వాక్యాన్ని గైకొన్నావు, నమ్మకంగా నీవు ఉన్నావు. ఎవరు డబ్బులు ఇస్తే ఆ బోర్డు మార్చేసే రోజులు ఈ రోజులు. ఎక్కడ మేలు కలిగితే అక్కడికి పోయే రోజులు ఈ రోజులు. ఆఖరి వరకు నమ్మకంగా ఉండుట. యోనాతాను ఏ ఫెయిత్ఫుల్ మ్యాన్.
దావీదు పట్ల మరణం విషయమై జాగ్రత్త సమాచారము తీసుకుని వస్తున్నాడు. ఎంత నమ్మకత్వం! సౌలుకు తెలిస్తే చంపేస్తాడు, కొడుకని కూడా చూడ్డు. అంతకుముందే బూతులు తిట్టాడు సొంత కుమారుణ్ణి. అలాంటి వాడు సౌలు. నమ్మకంగా సేవించుట. యెహోషాపాతు, ఇశ్రాయేలు రాజు ఆహాబు వారి కాలంలో ఒక నమ్మకమైన ప్రవక్త ఉన్నాడు. నేను ఇటీవల చదువుతూ ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను. నా ప్రార్థన కూడా అదే, ప్రభువా నేను నిన్ను నమ్మకంగా సేవించటానికి అనుదినము నాకు కృప అనుగ్రహించు. మీకాయా ఆయన పేరు. సేవకులు నమ్మకంగా ఉండడాన్ని గురించి ఆయన చెప్తున్నాడు. మీకాయా. ఇశ్రాయేలు రాజుకి ప్రవక్తలు చాలామంది ఉన్నారు. రామోత్గిలాదు మందే, అది సిరియా వాళ్ళ ఆధీనంలో ఉంది. మనం వెళ్ళి దాన్ని సంపాదించుకుందామని ఆహాబు యెహోషాపాతును రమ్మన్నాడు. యెహోషాపాతు ముందు వెళ్ళిపోతాడు, తర్వాత ఆలోచిస్తాడు. ఆయన భక్తి కలిగిన రాజు. కానీ ఆహాబు స్నేహాన్ని బట్టి నష్టపోయాడు. 3 సార్లు నష్టపోయాడు అని సిగ్నిఫికెంట్గా మనం చూస్తాం. అవి రాయించబడినంత మట్టుకు. రామోత్గిలాదికి వెళ్దామంటే వెళ్దాం, ప్రార్థన చేసుకుని వెళ్దామంటే, అయితే ప్రార్థన మా ప్రవక్తలు ఉన్నారు. వాళ్ళు నిజంగా దేవుని ప్రవక్తలు కాదు, ఆహాబు ఆయన నిర్ణయించుకున్న ప్రవక్తలు. వాళ్ళు నమ్మకమైన వారు కాదు. యెహోవా మాట్లాడలేదు, ఆయన ఎవరో వారికి తెలియదు. మీటింగ్ జరుగుతుంది, రాజదర్బార్లోకి వచ్చారు. ఒకడు ఇలా చెప్తున్నాడు, నిశ్చయముగా దేవుడు ఆ స్థలాన్ని నీకు. ఇది ఉత్తిదే, ఇది డబ్బులకి కక్కుర్తి, ఇది బోధంతా. ఉన్నారా అలాంటి వాళ్ళు? బైబిల్లో లేని మాటలు చెప్పేవాళ్ళు. ప్రభు దగ్గరికి తీసుకుని రావాలని ఏదో రకంగా ఏదోటి చెప్పేసేవాళ్ళు. సిలువ తప్ప మరొక ఆకర్షణ లేదు అని గ్రహించాలి. యెహోషాపాతుకు అర్థమైంది, లేదు వీళ్ళెవరు నాకు నమ్మకం లేదని చెప్తే, ఇంకా అతనికి ఇష్టం లేకపోయినా మీకాయాన్ని తీసుకొచ్చాడు. మీకాయాన్ని తెచ్చేటప్పుడు ముందే అన్నాడండి ఆహాబు, అతడు వస్తాడో నాకు వ్యతిరేకంగా చెప్తాడు. దేవుని సేవకులు ఈనాడు కాంప్రమైజ్ అవ్వకుండా ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి. చెప్పకపోతే తరతరాలు నష్టపోతాయి, తరతరాలు కుటుంబాలు నష్టపోతాయి, సంఘాలు నష్టపోతాయి. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడాలి. ఏమనుకుంటారో, నన్నేమంటారో, నన్ను పిలవరేమో, లేకపోతే మేమంటే వచ్చి వెళ్ళిపోతాం, ఇక్కడున్న వాళ్ళకి ఇంకా కష్టం అన్నా. ఏం చేయాలన్నా? మీకాయా నమ్మకమైన వాడు. సిద్కియా అనేవాడు కొట్టాడండి మీకాయను కొట్టాడు. మీరు సమూయేలు రాజుల 2వ గ్రంథం చివరిలో మీరు చూస్తారు, 1వ గ్రంథం చివరిలో చూస్తారు. ప్రియులరా, కొట్టబడినా, తృణీకరించబడినా, చెరసాల్లో వేయబడినా అతడి సందేశం మారలేదండి. ఈనాడు ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళ పాట పాడేవాళ్ళు ఉన్నారు. ఇందాక ఒక అన్న అంటున్నాడు, అక్కడ ఒకలా చెప్పారట, డబ్బులు ఇస్తున్నా, ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడ ఒకలా చెప్తున్నారట. నమ్మకముగా ఆయనను సేవించుట. దావీదు యొద్ద ఉన్నటువంటి మనుషులు వారు ఆయన నమ్మకంగా సేవించారు. దినవృత్తాంతముల 1వ గ్రంథం 11వ అధ్యాయం చూడండి. దినవృత్తాంతముల 1వ గ్రంథం 11వ అధ్యాయం 10వ వచనం. దినవృత్తాంతముల 1వ గ్రంథం 11:10. ఇశ్రాయేలీలు వీరు ప్రధానులను ఒక లిస్టు చెప్పాడు కింద. అక్కడ ముఖ్యంగా మీరు పట్టుకోవాల్సింది అతనితోనూ, దావీదుతోనూ అనే మాట చాలా ప్రాముఖ్యమైనది. నిరంతరము దావీదుతో ఉండుట, ఆన్ అండ్ ఆఫ్ భక్తి కాదు. వీరు అదుల్లాము గుహ యొద్దకు చేరి వచ్చారు.
వారికి ఆయన నాయకుడు అయ్యాడు. ప్రియులారా, ఈ వర్తమానంలో మనం విన్నది పారిపోయిన దావీదు. ఆ పారిపోయిన వానికి ఆయన పాఠాలు నేర్పిస్తున్నాడు. కృంగిపోయిన వాడు ప్రార్థనలో ప్రభువు మీద ఆధారపడుతూ ఉంటుండగా సింహాసనానికి సిద్ధం చేయబడుతున్నాడు. ఎవరైనా నిరాశ, నిస్పృహ, నిష్కారణంగా ఎదుర్కొంటే దేవుడు ఒక గొప్ప పని కొరకై మనల్ని సిద్ధం చేస్తున్నాడు అని మనం గ్రహించాలి. నేను ముగిస్తున్నాను. మన జీవితంలో జరిగే ప్రతికూల అంశాలు మనకు ప్రస్తుతం ఇష్టం లేకుండా ఉండవచ్చు, కానీ ప్రియులరా, దేవుని పని కొరకై దేవుడు మనల్ని సిద్ధం చేసే సమయాలు. అతడు పారిపోయాడు. అతడు యొక్క ఆకర్షణ ఉన్నది. ఎవరెవరో దావీదు యొద్దకు ఆకర్షించబడ్డారో మనం చూస్తూ ఉన్నాం. యోనాతాను ఆకర్షించబడ్డాడు. 400 మంది ఆకర్షించబడ్డారు. అబియాతారు ఆకర్షించబడ్డాడు. అబీగయేలు ఆకర్షించబడింది. ఐగుప్తు యవనస్తుడు ప్రమాదములో పరిగెత్తుకొని దావీదు యొద్దకు వస్తూ ఉన్నాడు. కక్ష పూనిన అబ్నేరు కూడా దావీదు వైపు తాను ఉన్నాడు అని ఇష్బోషెతుకు చెప్తున్నాడు. యోధా ఇంటి వారందరూ ఆకర్షించాడు. వారిని అందరినీ ఆకర్షించాడు. గవిని వెలుపట నిరాకరించబడిన దావీదు ఎంతమందిని ఆకర్షిస్తున్నాడు. ఏముందండి, మీ యేసు ప్రభు శిలువ మీద చనిపోయాడు అని వెక్కిరించే వాళ్ళు ఉన్న ఈ కాలంలో ఆ ప్రియ ప్రభువే ఆకర్షణ. పరలోక సింహాసనము మధ్యమనన్నటువంటి గొర్రె పిల్ల. ప్రకటన 5లో మనం చూస్తాం. లెక్కకు మించిన ఆత్మలు. అక్కడ 400 మందే ఉన్నారు, కానీ లెక్కకు మించిన ఆత్మలు. మనం పాడతాం కదా, లెక్కకు మించిన ఆత్మలను తెచ్చాడు, ప్రభువే తెచ్చాడు. దావీదు యొద్దకి 12 గోత్రాల వాళ్లే గట్టిగా ఎంత లెక్క చెప్పినా, కానీ ప్రభువైన యేసుక్రీస్తు శిలువ యొద్దకు ఆకర్షించబడి ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వారు లెక్కకు మించిన ఆత్మలు. మీరు ఆకర్షించబడ్డారా? యేసు ప్రభు నమ్ముకోవడం అంటే శిలువ యొద్దకు వస్తేనే అక్కడ దొరుకుతాడు మీకు ఆయన, ఇంకెక్కడా కనపడ్డా ఆయన. మీరు శిలువ యొద్ద మాత్రమే క్రీస్తు ప్రభును చూడగలరా. మన పాపముల కొరకై చనిపోయాడు, సమాధి చేయబడు, ఆయన తిరిగి లేచాడు. ఆచార్య మాసిలామణి గారు ఆయన ఒక పాట రాస్తూ ఏ ప్రభు యేసు, దానిలో ఆయన ఒక లైన్ చెప్పాడు. అది ఎంత ఆశ్చర్యం! ఆ రచనలకే మకుటము లాంటి లైన్ అది. ఖాళీ సమాధిలో మరణాన్ని ఆయన బంధించాడు. నేను మర్చిపోయాను. మరణాన్ని బంధించడానికి ఏం వాడేటట్టు ఆయన? ఖాళీ సమాధి. ఇది ఎంత ఆలోచనకు మించినటువంటిది. ఖాళీ సమాధిలో దేన్ని బంధించాడు ఆయన? మరణం. మహాశక్తివంతుడు మన ప్రభువైన యేసుక్రీస్తు. వీలైతే మరొక తరగతిలో ఈ అదుల్లాము గుహ అనుభవంలో ఆదిమ సంఘం ఎలా కొనసాగిందో మనం చూడబోతూ ఉన్నాం. నిరాకరించబడిన రాజు, ఆకర్షించిన రాజు, అప్పుల వాళ్ళు, ఇబ్బందుల వాళ్ళు ఆయన యొద్దకు రాగా దినవృత్తాంతాల గ్రంథంలో మనం చూస్తాం. వాళ్ళు దావీదు యొక్క బలవంతులయ్యారు. వాళ్ళు మైటీ మెన్ ఆఫ్ డేవిడ్, దావీదు యొక్క బలిష్ఠులు. వాళ్ళు సాధకం చేయబడ్డారు దావీదు యొద్ద. ప్రభు దగ్గరికి వచ్చాక ఆత్మయుద్ధములో రాటుదేలి విశ్వాస పోరాటములో అనుదినము మనము జయాన్ని సాధిస్తాం. నమ్మకంగా ఉన్నవాళ్ళు, ప్రత్యేకించబడిన వాళ్ళు, దావీదు కొరకై పోరాటాలు చేసిన వాళ్ళు, దావీదు చిత్తాన్ని సొంత చిత్తంగా భావించిన వేగుల వాళ్ళు. పాఠాలు నేర్చుకుందాం. ప్రభు కొరకై ప్రత్యేకంగా నిలవబడతాం. అదుల్లాము గుహలో దావీదు అనుభవాన్ని మనం చూస్తున్నాం.
ప్రభు నొద్దకు వచ్చిన వారై. తలలు వంచుదాం, ప్రార్థన చేద్దాం. దయగల తండ్రి,